ఋషికొండ ప్యాలెస్ జగన్ అంతఃపురం విలాసవంతమైన భవనం ఈ మాటలన్నది కూటమి నేతలు నిర్మించే క్రమంలో కూడా జగన్ సర్కార్ ఒక సీక్రెసీ మెయింటైన్ చేసింది. ఎవరిని అక్కడికి వెళ్ళనిచ్చేది కూడా కాదు. సో ఈ ఋషికొండ ప్యాలెస్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలామంది కూటమి నేతలు సందర్శించారు. ఆ సౌకర్యాలు అవన్నీ చూసి, ఆ నిర్మాణాలు, ఆ కట్టడాలని చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఆ ప్యాలెస్ని ఏం చేద్దాం అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం వెళుతోంది సార్. 100 కోట్లు వృధా చేశారు. ఆ భవనాలపై వచ్చే నెలలో ఒక నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది పర్యాటకానికి ఇవ్వడానికి కుదరదు, సరిపోదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఏం చేస్తే బాగుంటుంది సార్? నిపుణుడు చెప్పాడన్నమాట. ప్రభుత్వాలు ఋషికొండ ప్యాలెస్ను ఒక పొలిటికల్ వెపన్గా తెలుగుదేశం వాడుకోదలుచుకుంది. దాన్ని చూపెడుతూ ఇంకో జగన్మోహన్ రెడ్డి ఇంత విలాసవంతమైన భవనాన్ని ప్రజల డబ్బును తన వ్యక్తిగత విలాసాల కోసం నిర్మించుకున్నాడు అని చూపెట్టదలుచుకున్నారు. ఇవి సింబల్స్. ఇప్పుడు మీకు తెలంగాణలో ప్రగతి భవన్ను ప్రతిపక్షాలు చూపెట్టలేదా? చూపెట్టడమే కాదు, ప్రజలు నమ్మారు. కేసీఆర్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంలో ఒక అంశం ప్రగతి భవన్, వన్ ఆఫ్ ది ఇష్యూస్. ఆ జాతీయ స్థాయిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పైన ప్రతిపక్షాలు తీవ్రమైన ప్రయత్నమే చేశాయి. కానీ మోడీకి ఉన్న ఇమేజ్ రీత్యా సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్సెప్షన్ క్రియేట్ కాలే. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రగతి భవన్కు వ్యతిరేకంగా, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్ పైన ఇలాంటి పర్సెప్షనే క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఋషికొండ పైన కూడా అదే పర్సెప్షన్ క్రియేట్ అయింది. అది రియల్ కాదని నేను అంటలేను. ఇప్పుడు శీష్ మహల్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, ఋషికొండ ప్యాలెస్ కావచ్చు, నిజంగానే ప్రజాధనం ఖర్చు పెట్టి ఆ స్థాయిలో భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఆ ప్రశ్న వేయడం కరెక్ట్. కానీ ఆ ప్రశ్నను ఎలా వేస్తారు అన్నప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అటాక్ చేస్తూనే చెప్తారు. ఇప్పుడు మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మీటింగ్ సందర్భంలో ఆ బహిరంగ సభా స్థలి దగ్గర శీష్ మహల్ కటౌట్లు పెట్టారు. అంటే ప్యాలెస్ ఎట్లుంది అని. ఇంకా వీళ్ళు టీడీపీ వాళ్ళు చేయలే ఆ పని. సో ఇప్పుడు టీడీపీ ఉద్దేశం ఏంటంటే, ఐ డోంట్ థింక్ దాన్ని ప్రభుత్వం వాడుకోవడం కన్నా కూడా దాని యొక్క రాజకీయ సింబల్గా 5 ఏళ్ల పాటు ప్రచారం చేస్తానికి ఉపయోగించుకుంటారేమో అన్న అనుమానం. ఎందుకంటే చూడు, ఇంకో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్యాలెస్ కట్టాడు అని. సో రోజు పర్యాటకులను అనుమతించి, ప్రజలను అనుమతించి, మీరు వచ్చి జగన్ విలాసాలను చూడండి అని దానికి జగన్ విలాస భవన్ అని పేరు పెట్టి కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు కూడా. ఎందుకంటే పబ్లిక్ ఇమేజెస్, పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం అనేది రాజకీయాల్లో కీలకమవుతుంది. అయితే ఒకదానికి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి? ప్రజావేదికను కూల్చారు. ఎందుకు కూల్చాడో ఆన్సర్ లేదు. సో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో కూల్చారు. కూల్చినప్పుడు ఏం చెప్పాడు? కృష్ణానది తీరాన అక్రమ నిర్మాణాలు తొలగిస్తాను, ఈ ప్రభుత్వ భవనంతోనే మొదలు పెడతాము అని కలెక్టర్ల మీటింగ్ పెట్టి, ఆ ప్రజావేదికలోనే మీటింగ్ పెట్టి దాన్ని కూల్చారు. నేను ఆ రోజు కూడా అడిగాను, నిజంగానే మీకు ఇది రాజకీయం కాకపోతే కృష్ణానది తీరంలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తే ఫ్యూచర్లో ఇది కరెక్ట్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారం ఉన్నాడు, ఒక్కటంటే ఒక్క అక్రమ నిర్మాణం ముట్టుకున్నాడు. ఆ ప్రైవేట్ నిర్మాణాన్ని నాట్ అ సింగిల్ థింగ్. ఆడ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, మా రాజకీయ నాయకుడుగా విశ్వ హిందూ పరిషత్ ముఖ్యం కాదు అక్కడ, గోగరాజు గంగరాజు కదా, ఆయన బిల్డింగ్ కూడా ఉన్నాడు. అమిత్ షా వచ్చి కూడా ఉన్నాడు, ఆయన గెస్ట్ హౌస్ కూడా ఉన్నాడు, కృష్ణానదిలోనే ఉంటుంది. మరి దేన్ని ముట్టుకున్నాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? ఒక్కదాన్ని ముట్టుకున్నాడా? ప్రజావేదికను మాత్రం కూల్చాడు. అంటే అర్థం ఏంటి? ప్రజావేదికను ఒక చంద్రబాబు నాయుడు విలాసంగా చూపెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి కూల్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఈ ఋషికొండను ఒక విలాసంగా, జగన్ విలాసంగా చూపెట్టి దాన్ని కూల్చడం లేదు. అది మరొక అప్రిషియేట్ చేయాలి. దాన్ని చూపెట్టదలుచుకున్నారు, ఇంకో చూడండి ఇలాంటి కట్టుకున్నాడు అని. లేకపోతే దీనిపైన పర్యావరణానికి ఉపయోగపడదు, మంత్రులకు మీరు వెళ్ళి చూసి చెప్పండి, మంత్రులకి అర్థమవుతుంది. నిజంగానే ప్రభుత్వం దాన్ని ఏమి చేయాలి అనే ఆలోచన అంటే దానిపైన ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ని నియమించాలి, అధికారులను నియమించాలి. మంత్రులు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు వెళ్ళి ఏమైనా వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళకి ఏమైనా సబ్జెక్టు ఇది టూరిజానికి ఉపయోగపడుతుందా, దేనికి ఉపయోగపడుతుందా, వాళ్ళని రిపోర్ట్ ఇవ్వగలరా? వాళ్ళు ఏం చేస్తారు? మ్యాక్సిమం అయితే చూడు జగన్మోహన్ రెడ్డి
ఇంత దుర్మార్గంగా రుషికొండ ప్యాలెస్ కట్టుకుని 4 ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. సో అది పొలిటికల్ క్యాంపెయిన్లో భాగం. నిజంగానే ఏం చేయాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. మీకు పర్యావరణానికి ఎందుకు ఉపయోగపడదు? పర్యాటక రంగానికి పర్యాటక రంగమే కాదు, సినిమా షూటింగ్లకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రియల్గా ఇప్పుడు మనకు రామోజీ ఫిలిం స్టూడియోలో సెట్టింగ్స్ వేసుకొని సినిమాలు తీయరా? మీరు బ్రహ్మాండమైన సినిమాలు తీయచ్చు, బాలీవుడ్ సినిమాలు కూడా తీయచ్చు. దాన్ని ఒక సినీ స్టూడియోగా మార్చేయండి. సో అది నేనుగా చెప్పాలి, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ విల్ టెల్ దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి. ప్రజాధనం వృధా కాకూడదు ఎప్పుడైనా. అది అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా ఏదైనా కానివ్వండి, ప్రజాధనం కదా. నిజంగానే మీరు అక్రమ నిర్మాణాలు అన్నీ కూల్చాలనుకుంటే దేనైనా కూల్చండి. కానీ కేవలం ప్రభుత్వ భవనాలు ఆనాడు ప్రజావేదిక, ఈనాడు రుషికొండ ప్యాలెస్. సో ఇది ఒక పొలిటికల్ పర్సెప్షన్, పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తానికి రాజకీయ నాయకులు కేంద్రీకరిస్తారు. సో కానీ దాన్ని నిజంగానే ప్రొడక్టివ్ యూజ్కు ఉపయోగించుకుంటే సంతోషం కదా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పైన కొంత సీక్రసీ మెయింటైన్ అయింది. అసలు అది ఎందుకు పెడతారన్నది ఇప్పటికీ కూడా నాయకులు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తారు. వైసీపీ నేతలు ఓసారి టూరిస్ట్ పర్పస్కి అంటారు, ఓసారి ఏం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తప్ప అంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి ఉంటాడా ముఖ్యమంత్రిగా, వేరే వాళ్ళు ఉండరా, ఇవన్నీ అంటారు. కానీ అల్టిమేట్గా అది ఎందుకు కట్టారు, ఏ పర్పస్కి కట్టారు? నిజంగానే పర్యావరణానికి కోసమే పర్యాటక రంగం కొరకే కడితే ఎక్కడన్నా పర్యాటక రంగ రిపోర్ట్ ఉందా? రిషికొండ ప్యాలెస్ పైన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి కదా. రిషికొండ ప్యాలెస్ అనండి, బిల్డింగ్ అనండి, దానిపైన ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? వైసీపీ నేతలు బయట పెట్టాలి కదా. లేదు అది క్యాంప్ కార్యాలయం అయితే నిజంగా అన్యాయమే కదా. అంత ఆ స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా క్యాంప్ కార్యాలయానికి. సో ప్రగతి భవన్ కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ ఎవరికి ఉపయోగపడుతుంది? మీకు బట్టి విక్రమార్క, సీతక్కలు ఉంటున్నారు అందులో. సో అందువల్ల అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అన్నారు, ప్రగతి భవన్లో మేమే ఉంటామా ఎప్పటికీ, ఎవరుండే వాళ్ళు ఉంటారు కదా. సింబాలిక్గా రేవంత్ రెడ్డి దాన్ని ప్రగతి భవన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రుషికొండ ప్యాలెస్ను ఉపయోగించుకోవడం లేదు. వైజాగ్లో దాన్ని క్యాంప్ కార్యాలయంగా వాడచ్చు. కానీ అది వాడితే మరి జగన్మోహన్ రెడ్డి పైన చేసిన విమర్శలకు వాల్యూ ఏముంటుంది? అందుకే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ఉపయోగించుకోలేదు, చంద్రబాబు నాయుడు రుషికొండ ప్యాలెస్ భవనాన్ని ఉపయోగించారు. బట్ ఇప్పటికైనా పాలిటిక్స్ ఎలాగూ ఉంటాయి, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కానీ అల్టిమేట్గా పబ్లిక్ యూజ్కు దానికి ఒక ప్రొఫెషనల్ కమిటీ వేసి దీన్ని ఏ రకంగా ప్రొడక్టివ్గా ప్రజల సొమ్ము వృధా కాకుండా ప్రజల డబ్బుతో కట్టిన నిర్మాణం, అది 500 కోట్లయిందా, ఎన్ని కోట్లయింది, దానిపైన ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది డెఫినెట్గా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రాజకీయ ప్రచారానికి దీన్ని 5 ఏళ్ళు వాడితే మళ్ళీ ఇంకా డబ్బు దండగా అవుతుంది కదా. అది ఇప్పటికైనా అర్జెంటుగా మీరు దాన్ని ఆ రాజకీయ ప్రచారం ఎలాగో జరగాల్సింది జరిగింది, ఇంకా కొత్తగా జరిగేది ఏముంటుంది. సో దాన్ని ప్రొడక్టివ్ యూజ్ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. దానికి కావాల్సింది టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నియమించాలి. రాజకీయ నాయకులు వెళ్తే ఏముంటుంది, రాజకీయ నాయకులు వస్తే మళ్ళీ 4 ఉపన్యాసాలు ఇచ్చిపోతారు.